మళ్ళీ ఎన్నికలలో నిలబడదామనుకున్న నాయకులకు కూడా ఒక బాధ్యత ఉంది. జాతి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కొమరంభీం జిల్లా సిరిపూర్ నియోజకవర్గంలో పెనుగంగ ఉగ్రరూపం దాల్చింది. పెనుగంగ పరిసర ప్రాంతాలైన సిరిపూర్, కౌటాల మండలాల రైతులు పంటలను నీటిపాలు చేశాయి. వేల ఎకరాల్లో వేసిన పత్తి, మిర్చి పంటలు దెబ్బతినడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎంతో అప్పులు చేసి పంటలు వేసుకుంటే ప్రతి సంవత్సరం వరదలు వచ్చి పంటలు మునిగిపోవడం, అధికారులు వచ్చి చూస్తున్నప్పటికీ పంట నష్టం మాత్రం ఇవ్వడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక ప్రభుత్వం వరదలతో నష్టపోయిన పంటలపై సర్వే చేయించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 3 ఎకరాల పంట వేస్తే మినిమం ₹1,00,000 ఖర్చు వచ్చింది. ఇప్పటికే ప్రతి ఏడాది ఇట్లానే అవుతుంది, కానీ మాకు నష్టపరిహారం ఇవ్వడం లేదు. పోయినసారి కూడా అధికారులు వచ్చి సర్వే చేసి వెళ్ళిపోయారు. నష్టపరిహారం ఇవ్వలేదు, ఏం లేదు. ప్రతి ఏడాది మాకు ఇట్లానే నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే అధికారులు కూడా వచ్చి మాకు ఇక్కడ సర్వే చేసి ఎకరానికి ఒక 30,000 40,000 ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మేము ఇటు ఈ పక్కల 5 ఎకరాలు పట్టిన చేను ఎకరానికి 15,000 పట్టిన వేరే చేను, నా ఇంటి చేను లేదు. అయితే అటు 3 ఎకరాలు పట్టిన, అన్నీ కలిపి 8 ఎకరాల చేను పట్టిన. అయితే నారు చేసినాం ఇంటికాడ, అది వర్షంతో మొత్తం చనిపోయినాయి. అయితే మనం ఖమ్మం నుంచి కొనుక్కొని తెచ్చినాం. అది పెట్టిన మళ్ళీ 15 రోజులకి ఈ వర్షం వచ్చి మొత్తం నారు మురుగుపోయింది. అయితే ఇప్పుడు ఖర్చు 3 లక్షలు దాటిపోయినాయి. అన్నీ ట్రాక్టర్ ఇది అది ఇప్పుడు పెట్టడానికి ₹1 కూడా లేవు. అయితే మనం ఈ మన ప్రభుత్వం ఇవ్వాలని మా ఇది విలేకరు దాదాలు వచ్చి ఫోటో దిగి మేము కోరుకుంటున్నాం. మాకు ఎకరంకి ఒక 1,50,000 ఖర్చు వచ్చి ఉన్నది పెట్టుబడి. అయితే ఇప్పుడు మేము దయచేసి ఇప్పుడు మాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. ఏపీ